ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దైవజనులు ప్రవీణ్ కుమార్ అయ్య గారి చర్చిని దర్శించడానికి దేవుడు కృప చూపించారు. ఈ యొక్క చక్కటి మందిరాన్ని మరి మీరందరూ కూడా చూడాలనేటువంటి ఆశతో ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, మందిరం ముందు భాగము చాలా అద్భుతంగా మరి దైవజనులు ఈ మందిరాన్ని కట్టడం జరిగింది. చూడండి, ఈ ప్రక్క అంతా మీకు చూపిస్తా ఉన్నాను. ఆనాటి సొలొమోను మరి దేవుడిచ్చిన జ్ఞానం చేత మందిరాన్ని కట్టినట్లుగా మరి ఈరోజు ఈ దైవజనులు కూడా చాలా చక్కటి జ్ఞానం కలిగి మరి మందిరాన్ని కట్టడం జరిగింది. మందిరం యొక్క లోపల భాగాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, చాలా అందంగా మరి కట్టారు. సోఫా సెట్లు మరి వచ్చినటువంటి దైవజనులు అతిథులకి ప్రత్యేకమైన ఏర్పాటు. అక్కడ కనబడుతున్నవన్నీ కూడా కూలర్స్. మీకు కనబడుతున్నది మరి దైవజనులు నిలబడి వాక్యాన్ని అందించేటువంటి ప్రదేశం. వెనకమల అది స్క్రీను. అక్కడ నుంచి మరి దైవజనులు లైవ్ కార్యక్రమాలు అలాగే వాక్య సందేశాలు అందిస్తూ ఉంటారు. చాలా చక్కగా అందంగా మరి యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగింది. వచ్చిన వారి కోసం ఏర్పాటు చేయబడినటువంటి చైర్స్ అవన్నీ కూడాను. మందిరం యొక్క మరి వెనక నుంచి కూడా, ముందు నుంచి చూపించాను, ఇప్పుడు వెనక నుంచి కూడా మీకు అందరికీ బాగా చక్కగా అర్థం కావాలనేటువంటి ఆలోచనతో ఈ రీతిగా చేయడం జరిగింది. పైన బాల్కనీ అంతా కూడా చాలా చక్కగా మందిరం నిర్మించబడింది. ఎన్నో మరి దైవ సందేశాలు ఇక్కడ వింటూ అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. అలాగే మరి చక్కటి మందిరాన్ని ఆనుకుని చక్కటి మరి అక్కడ గార్డెన్ ఉందండి. చక్కగా చూసారు, చక్కగా ఎంత అందంగా మరి గార్డెన్ వారు తయారు చేశారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ రీతిగా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు మరి వారు అల్లరి చేయకుండా వారి రీతిగా ఆడుకుని చక్కగా క్రమశిక్షణగా ఉండటానికి రీతిగా ఏర్పాటు చేశారు. కనిపిస్తున్నవి చూశారు చక్కగా. ఇవన్నీ కూడా చక్కగా అందంగా కూడా గార్డెన్ అండి. కనిపిస్తున్నది దైవజనులు మొట్టమొదటి నిర్మించినటువంటి చర్చ్. గోడ మీద ఈ రీతిగా డెకరేట్ చేశారు. మేము వెళ్ళగానే మొట్టమొదటి మమ్మల్ని వీకేఆర్ గారు రిసీవ్ చేసుకున్నారు. వారితో ఫోటో దిగాం. అలాగే మందిరం లోపల దిగిన ఫోటో అండి ఇది. మందిరం ముందుటి భాగంలో దిగిన ఫోటో ఇది. అలాగే మేము వెళ్ళిన టీం అంతటితో కూడా కలిసి ఫోటో దిగడం జరిగింది. గార్డెన్లో దిగిన ఫోటోలు అవి. మేము వెళ్ళిన టీం అంతా కూడా దిగినటువంటి ఫోటో అండి ఇది. చివరిలో మరి దైవజనులు అందరికీ కూడా వందనాలు చెప్తూ ఫోటో వారితో దిగడానికి దేవుడు కృప చూపించారు. దేవుడు